హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రిఫ్రెషింగ్ సోప్ ప్రాసెస్ ని ఎలాగో చూద్దాం. సమ్మర్స్ లో ఈ సోప్ ని యూజ్ చేయడం వల్ల చాలా రిలాక్సింగ్ గా సూదింగ్ గా అనిపిస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 300 గ్రామ్స్ సోప్ బేస్ ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ గ్లిజరిన్ సోప్ బేస్ ని వాడుతున్నానండి. మీరు ఏ సోప్ బేస్ నైనా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. బేస్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక 300 గ్రామ్స్ అలా తీసుకుంటున్నాను. ఈ సోప్ బేస్ ని డబుల్ బాయిలర్ మెథడ్ లో చక్కగా మెల్ట్ చేసుకోవాలి. మీకోసం ఏదైనా మందపాటి గిన్నెని తీసుకొని అందులో సగం వరకు వాటర్ ని యాడ్ చేసి వాటర్ కొద్దిగా బబుల్స్ వస్తున్నప్పుడు దాని మీద మనం సోప్ బేస్ ని యాడ్ చేసుకున్న బౌల్ ని ప్లేస్ చేయాలి. ఒక 15-20 మినిట్స్ పాటు ఇలా స్టీమ్ తో గనక మెల్ట్ చేసుకుంటే మన సోప్ బేస్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది. కంప్లీట్ గా సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయ్యాక పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పుదీనా జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 కప్పు పుదీనా ఆకుల్ని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ని వడకట్టుకుంటే మనకి పుదీనా జ్యూస్ అనేది వస్తుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కుకుంబర్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆపకుండా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఫైనల్ గా మనం 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా వల్ల నేచురల్ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే కుకుంబర్ జ్యూస్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ హైడ్రేషన్ అలాగే చల్లగా ఉంచుతుంది. అలోవెరా జెల్ ని ఇందులో యూజ్ చేయడం వల్ల సన్ బర్న్స్ అలాగే ర్యాషెస్ కంట్రోల్ అవుతాయండి. లెమన్ జ్యూస్ ని యూజ్ చేయడం వల్ల బాడీ ఆర్డర్ ప్రివెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంకా కావాలనుకుంటే ఇందులో పెప్పర్మెంట్ ఆయిల్ ని ఒక 5 డ్రాప్స్ యాడ్ చేయండి. మంచి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. ఇలా అన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాక ఏదైనా సిలికాన్ మోల్డ్ లోకి మన సోప్ బేస్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సిలికాన్ మోల్డ్స్ లేనట్లయితే ఇంట్లో ఏదైనా చిన్న బౌల్స్ ఉంటే అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 4 hours పాటు పక్కన పెట్టుకోవాలి. లేదా ఈ సోప్ మొత్తం గట్టిపడే వరకు పక్కన పెట్టుకోవాలి. నేను ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టేసి పక్క రోజు మార్నింగ్ చూస్తే నాకు సోప్ అనేది ఇలా ఉందండి. ఇప్పుడు ఈ సోప్స్ మొత్తాన్ని డిమోల్డ్ చేసి జిప్ లాక్ కవర్ చేసి మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్క సోప్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్న సోప్స్తో మనకి నురుగు వస్తుందా లేదా అనే డౌట్స్ ఉంటాయండి. చూశారు కదా నురుగు అనేది ఎంత చక్కగా వస్తుందో. సో ఏ డౌట్ లేకుండా మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ ప్రిపేర్ చేసుకునేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో డీటాన్ సోప్ వీడియో కూడా ఉందండి. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.